అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శంకర్ సార్కి, రాజు సార్కి వెరీ వెరీ థ్యాంక్స్. Actually 6 months back I'm totally jobless, like I'm searching for job in the IT industry, but at the same time my nature is not being supportive to work as an employee. Ante నా యొక్క నేచర్ ఆల్వేస్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఫిలిం ఇండస్ట్రీ అండి. ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళాలనే థాట్స్ ఎక్కువ ఉండే. అదే టైంలో లైక్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ డెబ్ట్స్, అంటే కొంచెం అప్పులు ఉన్నాయి. సో ఆ టైంలో జాబ్ కోసం వెతుకుతుంటే రాజు సార్ పిలిచి, యు ఆర్ గుడ్ ఫర్ టీచింగ్, ఐ నో లైక్ యు ఆర్ ఫ్రమ్ జే స్పైడర్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ టైంలో నన్ను గుర్తించింది ఫస్ట్ త్రివేణి మ్యామ్. షీ ఈస్ ద హెచ్ఆర్. Because of her I am standing in this place. And after that Raju sir and Shankar sir gave me lot of support to be as a faculty, as a like they have been very friendly with me. After that I understood many things from the institutes, from this institute only, especially from students దగ్గర చాలా అబ్జర్వ్ చేసిన. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను చేసే తప్పులే వాళ్ళు చేస్తున్నారు. సో నేను చేసే తప్పులు ఏంటంటే, నేను కాలేజ్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ నాకు ఏది ఈజీగా దొరికితే ఆ దారిలో వెళ్ళేటోని. ఈజీగా దొరికినవి అన్నీ అవి వర్త్ కాదు, రైట్? అంటే ఏదైనా పెయిన్ లేకుండా వస్తే దాని వాల్యూ తెలియదు. అట్ ద సేమ్ టైం నువ్వు పక్కనోడికి చెప్పుకోవడానికి పనికి రాదు. సో మనం ఏదైనా పెయిన్తో సంపాదిస్తే అది చెప్పుకోవడానికి హీరోయిక్గా ఉంటుంది. సో నేను అది చాలా అబ్జర్వ్ చేసిన. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ అబ్జర్వ్డ్ వన్ థింగ్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్. నాకు బాగా గుర్తుంది, లైక్ ఐ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ మెనీ టైమ్స్ నాట్ బీయింగ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్. చదువులో కానీ, డాన్స్లో కానీ, సింగింగ్లో, ఇందులో దేంట్లో పనికి రాలేదు నేను. సో ఫ్రెండ్స్ అందరు కార్నర్ చేసేవాళ్ళు. ఆ టైంలో లైక్ వీ యూస్ టు వాచ్ మూవీస్. ఆ మూవీస్ వాచ్ చేసినప్పుడు ఒక పర్సన్ వచ్చి చెప్పాడు, అరే మీరు ఎవరు హైట్ లేరు. నాలాగా ముగ్గురు ఫ్రెండ్స్ హైట్ తక్కువ ఉండేవాళ్ళు. ఇక మేమేమనుకున్నాము, హైట్ ఉంటే మమ్మల్ని కూడా అందరూ ఎంకరేజ్ చేస్తారు అనుకొని లైక్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఎక్సర్సైజ్. రోజు ఎక్సర్సైజ్ చేస్తుండే. ఏం ఎక్సర్సైజ్ చేయాలో తెలియదు, ఇష్టం వచ్చినట్టు. సో అప్పుడు ఒక పర్సన్ పిలిచి, ఓకే మీరు ఎక్సర్సైజ్ చేయాలంటే ఒక గురువు ఉండాలి, గురువు లేని విద్య గుడ్డి విద్య. సో ఆ టైంలో మనోరంజన్ సార్ అని స్కూల్లో హాకీ నేర్పించే అతను మాకు ఎక్సర్సైజ్ చేయడం నేర్పించాడు. ఎక్సర్సైజ్ చేస్తూ లైక్ 2 days చేసేవాళ్ళము, మళ్ళీ 3 days మర్చిపోయి పడుకునేవాళ్ళం. సో అట్ ద టైం అంటే అప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మనకి ఏది కూడా గుర్తుండదు, మనం ఇష్టపడేవి కూడా మనకి గుర్తుండవు. అంటే గురువు ఎందుకు ఉండాలంటే, నువ్వు దేనికోసం కృషి చేస్తున్నావో అది నీకు ప్రతిరోజు గుర్తు చేసేవాడే గురువు. అండ్ అట్ ద సేమ్ టైం గురువు ఎవరంటే, మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే వాళ్ళే గురువు. నన్ను నా లైఫ్లో ఎక్కువ ఇబ్బంది పెట్టిందంటే మా అమ్మ నాన్న, కానీ నేను అది తప్పుగా అర్థం చేసుకున్నాను. బట్ దే ఆల్వేస్ ట్రై టు టీచ్ మీ హౌ టు బీ మచ్ బెటర్ దాన్ ఈచ్ ప్రీవియస్ డే. So I didn't understand properly, but after facing many challenges after my graduation, then I understood what is the life. Then unconsciously I became the teacher from childhood only. School lo ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ కి మ్యాథ్స్ నేర్పించేవాడిని. దే యూస్ టు ఫీల్ వెరీ గుడ్. అదే టైంలో నేను గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ ఇంట్రెస్ట్ మొత్తం సినిమాల మీద చూపించిన తర్వాత సినిమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా ఫ్రెండ్స్ని మోటివేట్ చేసేవాడిని. అవే నాకు ఒక గ్రేట్ స్కిల్ లాగా మారిపోయింది. లైక్ ఇట్ బికేమ్ ఏ టీచింగ్ స్కిల్ ఫర్ మీ రైట్ నౌ. సో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ప్రతిసారి నా గోల్స్ నేను గుర్తుపెట్టుకోను. నా గోల్స్, నా డ్రీమ్స్ గుర్తుండవు. దానికి కారణం ఏంటంటే వెరీ సింపుల్. నాకు నిజంగా ప్రతిరోజు నా గోల్, నా డ్రీమ్ గుర్తుంటే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు, చాలా హైయర్ పొజిషన్లో ఉండేవాడిని. సో అది మీకు ఎలా అని అనిపించవచ్చు. మీరు గుర్తు చేసుకోండి, డ్యూరింగ్ యువర్ 10th ఆర్ ఇంటర్మీడియట్ మీ ఫ్రెండ్స్కి చాలా మందికి చెప్పే ఉంటారు, ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్, పైలట్, అది ఇది అని. ఒక 2 years తర్వాత
మీకు అది గుర్తే ఉండదు. అంతెందుకు, మీరు పొద్దున అనుకున్న సాయంత్రం కల్లా గుర్తుండదు. సో నాకు బాగా ఇష్టమైన ఒక గురువు ఉన్నాడు, అతని పేరు ఆంజనేయుల శాస్త్రి. తనే నన్ను ఎంకరేజ్ చేశాడు. అతని దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేసింది ఒకటే, మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి మన గోల్స్, మన డ్రీమ్స్. దాని మీద భయం లేకపోతే ఖచ్చితంగా దాన్ని మర్చిపోతూ ఉంటాము. మర్చిపోవడం అంటే ఇక్కడ మొత్తానికి మర్చిపోవడం కాదు, దాన్ని మర్చిపోయి దానికి అవసరం లేని పనులు చేయడం అంతా మర్చిపోవడమే. సో నేను ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ని ఖచ్చితంగా రోజు ట్రబుల్ చేస్తూ ఉంటా, వాళ్ళ గోల్స్ అండ్ డ్రీమ్స్ గుర్తొచ్చేలాగా భయపెట్టాలనే ప్రయత్నిస్తూ ఉంటా. సో భయం లేకపోతే ఖచ్చితంగా మనం వేస్ట్. We cannot follow our goals and dreams. I believe in that. That is truth. I believe that. Because recently I studied one book. He is my teacher now. But maybe he don't know. I am a student of him. His name is David Goggins. He taught me that. ఆయన రాసిన బుక్ లో నేను ఒకటి నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచే. మనము ఎదగాలంటే నొప్పిని ఒక గురువులా భావించాలి. ప్రతిరోజు నొప్పిని ఒక టాబ్లెట్ లాగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతిసారి ట్రబుల్స్ ని ఫేస్ చేస్తూ ఉండాలి కావాల్సని. అన్వాంటెడ్ సిచ్యుయేషన్స్ లోకి ప్రతిసారి దూరాలి. ఓకే, సో ఐ బిలీవ్ దట్ హీ ఈస్ మై గురు బికాస్ ఐ హావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. అండ్ కమింగ్ టు దిస్ ఇన్స్టిట్యూట్, మ్యాగ్నిక్యూకి వచ్చిన తర్వాత నాకు ఒక గురువు ఉన్నాడు. సంతోషంగా ఉండడంలో ఆయన నాకు గురువు. అతని పేరు సూర్య సార్. ఓకే, అంటే బికాస్ నేను అబ్జర్వ్ చేశాను, నేను ప్రతిసారి మా స్టూడెంట్స్ కూడా చెప్తాను, నేను నవ్వడం మర్చిపోతూ ఉంటా అంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ ఫేస్ పెడతారు. తర్వాత వాళ్ళు గుర్తు చేస్తాం, మీరు గుర్తు తెచ్చుకోండి, మీరు ఇంట్లో గొడవడి సిచ్యువేషన్ కోపంగా బయటకు వస్తారు, వచ్చిన తర్వాత ఫేస్ లో స్మైలే ఉండదు. ఎవరో గుర్తు చేసిన తర్వాత స్మైల్ గుర్తు వస్తుంది. సో అంతవరకు గుర్తు రాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత I was fully happy because of Surya sir, and he is my guru how to be happy and work. Okay, so everywhere we can find a guru unless you want to learn something from them. And thank you very much for giving me this opportunity, Shankar sir.